హాయ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను సాత్విక్ అయితే హుబ్లీ నుంచి మార్కాపురంకి అయితే పోతున్నాము. ఎందుకు నా వాయిస్ డల్ ఉందంటే అంత సతాయిస్తుండ్రు పిల్లలు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వటం లేదు. దానికోసమే నాకైతే ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే మళ్ళీ కట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అంత సతాయిస్తుండ్రు అనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకొక డిస్టర్బెన్స్ అనమాట. జరుగుతుంటాయి డిస్టర్బెన్స్, అవి సర్దుకొని పోవాల్సిందే. వాన అయితే ఎంత పడుతుందంటే అంత పడుతుంది. నన్ను మా ఆయన అయితే డ్రాప్ చేసిండు స్టేషన్కి. చూడండి ఎంత వర్షం పడుతుందో, ఉరుములు మెరుపులతోటి పడుతుంది. నాకు వాన పడేటప్పుడు జర్నీ చేయాలంటే చాలా భయము. ట్రైన్ జర్నీ అయితే ఇంకా చాలా భయము. నా జ్యువెలరీ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేసేయండి, ఓకేనా? అయితే ఈ నైట్ ఎలా ఉంటుందో ఏమో మాకైతే. ఇప్పుడు ట్రైన్ కొత్త ట్రైన్ వేసిండు, చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉందన్నమాట ట్రైన్ అయితే. కానీ పోయే కొంది అయితే చాలా రోత చేస్తారు. కన్నడోళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం పెద్దవాళ్ళు ఆకుకలు తిని సిగరెట్లు తాగి, జనరల్ అంటేనే తెలుసు కదా ఎలా చేస్తారో. ఇంకా అంతే అనమాట, అడ్జస్ట్ చేసుకొని పోవాల్సింది. ఇంకా పాపం క్లీన్ చేసేటోళ్ళు అయితే స్టేషన్కు పెద్ద జంక్షన్లలో క్లీన్ చేస్తూనే ఉంటారు. ఆయన కూడా రోత చేస్తుంటారు. కొంచెం కూడా కనికరం లేదనమాట ట్రైన్ క్లీనింగ్ చేసేటోళ్ళ మీద. వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు, వీళ్ళైతే రోత చేస్తూనే ఉంటారు. అయితే మా ఆయన బిర్యానీ కొనిచ్చిండు అనమాట. ఇంకా బిర్యానీ తిన్నా. ఆడ కొత్తిమీర అయితే అడ్డుపడ్డది పండుగ, అదైతే క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు నైట్ 2 అవుతుంది. వీనికైతే నిద్రనే రావటం లేదు. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. నాకు ఇష్టమైంది నిద్ర, అది కూడా పోనీయవటం లేదు వీడైతే. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నో, ఒకటేమైనా ఆడుకుంటుండు, ఎక్కిరిస్తుండు. కెమెరాని చూసి ఇంకా ఎక్కిరిస్తుండు. అయితే ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట ఆంధ్రాలో. అంతింత ఎండలు కాదు. నాకైతే చాలా హెడేక్ వచ్చింది. అందుకని ఈ ఎండలకే మేము సగానికి హుబ్లీకి అయితే వచ్చింది పని పైన. మా ఆయన ఇక్కడనే పని పోతుండు. ఇంకా నేను కూడా పోవాలని అయితే ఆలోచన చేస్తున్నా. మొన్న చెప్పాను కదా ఇంటర్వ్యూకి పాస్ అయినా అని, దానికోసమే కొద్దిగా పని ఉంటే దానికోసం అయితే వచ్చేసిన. ఇంకా దిగుతుంగనే 7 o'clock దిగినా ఎవ్వరు రాలేదు నన్ను తీసుకుపోవడానికి. దానికోసమే ఆటో అయితే ఎక్కేసిన. 8:30కి వచ్చింది ఆటో. మా ఊరికి కొంచెం తక్కువ, ఎందుకంటే పల్లెటూరు కదా. ఇంకా సాత్విక్ గాడు నీళ్ళు అంటుండు. ఇంకా నాకు అక్కడ ఏం షాపులు కనిపించలేదు. టెంకాయ అంగడి కనిపించింది. 50 rupees అంటే ఒక బౌండం. అయితే ఒక టెంకాయ అయితే తెప్పించి ఎంత క్యూట్గా తాగుతున్నాడు చూడండి, ఎంత క్యూట్గా. నాకైతే భలే ముద్దు వచ్చిండు సాత్విక్ గాడు. ఇంకా టెంకాయ తాగి ఇంటికైతే పోయినాం అనమాట. ఇదనమాట వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.